అసలుడే గాని మహానుభావుడు. హాయ్ హలో గైస్, యూట్యూబ్ యాత్రికులందరికీ విజ్ఞప్తి. ఈ రోజు హాలిడేస్ లో జాలీగా ఎంజాయ్ చేయడానికి మా ఫ్యామిలీతో అయితే నేను మన వైజాగ్ బుడా పార్క్ కి వచ్చేసాను. ఫ్యామిలీ అందరం కలిసాం కాబట్టి మంచిగా కొన్ని ఫన్ గేమ్స్ ప్లాన్ చేసాం అనమాట. సో గేమ్స్ అన్ని ఎలా ఆడుతాం, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మొత్తం అందరం కూడా ఆడేద్దామని ఫిక్స్ అయిపోయాం. అలాగే ఫన్ లో అయితే కనుక ఎటువంటి లోటు ఉండదు, నేనైతే ప్రామిస్ చేసి చెప్పగలను. బట్ ఈ వీడియోకి మీరు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే మన వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ ని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో గైస్. చుట్టూ చూసారా సర్కిల్ ఎలా ఉందో? కనిపించిందా సర్కిల్? ఇప్పుడు ఈ సర్కిల్ లోని మన వాళ్ళందరూ కమాన్ గైస్ కమాన్. హాయ్ గైస్. సో మేమందరం కూడా ఒక్కొక్కరు కాళ్ళకి బెలూన్స్ కట్టుకొని ఈ సర్కిల్ నుంచి దాటకుండా ఒకళ్ళ బెలూన్ ని ఇంకొకరు పేల్చాలి, హ్యాండ్స్ యూజ్ చేయకుండా. ఓకేనా? అందరికి గేమ్ అర్థమైంది కదా? హ్యాండ్స్ వెనక్కి పట్టుకొని కాళ్ళకి బెలూన్స్ కట్టుకొని ఒకళ్ళు వెళ్ళి ఇంకొకరు పేల్చాలి. ఫస్ట్ ఎవరు పేలిస్తే వాళ్ళు అవుట్ అనమాట. కానీ ఈ సర్కిల్ దాటి బయటికి రాకూడదు. ఓకేనా? ఏ 2 టైప్ తీసుకొచ్చి చిన్నగడికి బెలూన్ కంటించేస్తే బాగున్నా. ఏర్పాట్లన్నీ అదిరిపోతున్నాయి సార్. ఫస్ట్ పేరే మను అని చిన్ను అనమాట. చూద్దాం ఎలా ఆడతారో. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. దేంతనరా బాగా ఆడండి. స్టార్ట్. చేతులు వెనక్కి కట్టుకోవాలి. ప్లేయర్ ఏంటి ఎంత ఆలసి పడిపోతుంది చిన్నప్పుడే. వీళ్ళిద్దరు నా చెల్లెళ్ళు, ఆడపులులు. ఇప్పుడు రంగంలోకి దిగారు. ఇంకా ఆల్ ది బెస్ట్. 3, 2, 1 స్టార్ట్. ఎన్సీసీ పవర్ చూపించు. నేను ఆడపుల్ల అనవసరం చెప్పినట్టు నేను పిల్లిలాగా ఆడుతున్నారు వీళ్ళిద్దరు. అరే ఇప్పుడు అయిపోద్ది మా గేమ్. మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? బాగా ఆడాలి ఇద్దరు పాపలు. 1, 2, 3 గో స్టార్ట్. చేతులు వెనక్కి. అయ్యా అక్క కోసం చెల్లి త్యాగం. దారుణంగా ఈ అక్కను ఓడించి ఇష్టం లేక చెల్లి కావాలని తనంతట తనే ఓడిపోయింది. గైస్, ఇందాక రౌండ్ లో తిని విన్నర్ అయింది. మా మోక్షిత్కి సరిపడా జోడీ ఎవరు లేరు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరికి పెడుతున్నాం అనమాట. బాగా ఆడాలి, చేతులు వెనక్కి పెట్టుకొని ఆడాలి. ఓకేనా? ఆ ఎమ్మెల్యే లింగిలే కట్టించుకుంటుంది. రెడీ. అరే మోక్షిత్ రెడీ చేయడా? ఎలాగా? ఇందాక రౌండ్ లో తను విన్ అయింది. నాకు కూడా పేరెవరు లేరనమాట. సో అందుకనే నేను మళ్ళీ ఆడుతున్నాం. మా ఇద్దరులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మనుతో ఆడతారనమాట. సో గాయ్స్, ఇక్కడ ఆడుతున్న వాళ్ళు చైనా ఒకరు, జపాన్ ఒకరు అండి. నేనే విన్నర్. మనతో ఆడాలి కదా? అంతే కదా మరి. గైస్, మనతో ఆడాలంటే కొంచెం భయం వేస్తుంది. నిజంగానే భయం వేస్తుంది. చూద్దాం. ఓకే,
గెలుస్తాడని. పోన్లే, నిన్ను గెలిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకోసం ఉపయోగించుకో. దాని నుంచి వాడుకుండిపోయింది కదా దాని నుంచి అలాగా. ఇదిగో ఇదే నీ గిఫ్ట్. బెలూన్ లాగా ఎప్పుడు ఫ్రీగా ఎగురుతూ ఉన్నా, నా సింబాలిక్ గా నేను నీకు ఇచ్చాను. థ్యాంక్ యూ. అప్పుడే మా పిన్ని బాబాయ్ ఇప్పుడు రంగంలోకి దిగారు. సో సారీతో ఉంది కాబట్టి కాళ్ళకి కట్టలేదు అనమాట బెలూన్స్. ఒకళ్ళ కాళ్ళకి ఒకళ్ళకి చేతికి కడితే బాగోదని ఇద్దరికి చేతికే కట్టాను. సో బాబాయ్ ఆ చెయ్యి వాడకూడదు, అలా అని బెలూన్ దాయకూడదు. బెలూన్ అలా ఫ్రీగా వదిలేయాలి. ఇంకొక చేత్తో పిన్ని బెలూన్ పేల్చడానికి ట్రై చేయి. పిన్ని నువ్వు కూడా సేమ్ అంతే. ఓకే గాయ్స్, మీరు అలా ఎంకరేజ్ చేయండి. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా స్టార్ట్. అదే మా బాబాయ్ విన్నారు గైస్. అయ్యో కొట్లాట అయిపోతుంది, బయట జరిగిపోతుంది గైస్. బాబాయ్ గుడ్, మనమే విన్నర్స్. గైస్ బెలూన్స్ గేమ్ అయితే అలా ఫినిష్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ గేమ్ పేరేంటో నేను యాక్చువల్లీ మర్చిపోయాను గైస్. బట్ చిన్నప్పుడు మనందరం కూడా ఆడిన గేమే. మీకు అందరికి తెలిస్తే కనుక డెఫినెట్ గా కింద కామెంట్స్ లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఇది ఒంగుడు దూకుడు అనుకున్నాను, తప్పు అయితే క్షమించండి గైస్. సో ఇప్పుడు మను స్టార్ట్ చేస్తారు అనమాట. మేము అందరం కూడా ఆడతాం. ఏ స్టేజ్ వరకు మేము ఆగిపోతామో వాళ్ళు ఎంత వరకు ముందుకెళ్తారు అనేది తెలీదు. గేమ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, డూ వాచ్. ఓహో, కామెడీ చేస్తున్నావా? మామా లేక మామా ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. అవుట్. నాట్ అవుట్. వెరీ గుడ్. అవుట్ లేక్. అవుట్ వెళ్ళిపోయి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఇది కూడా అవదు, నువ్వు నించోనే. వెరీ గుడ్. అవుటా? తగిలిసిందా? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఓకే వెరీ గుడ్. చిన్న నెక్స్ట్ స్టార్ట్. ఓకే ఇప్పటి వరకు మను ఆడలేదు కాబట్టి ఇప్పుడు ఆడుతున్నాడు గైస్. మను విన్నర్. లాస్ట్ లో ఆడినా మొత్తం లాస్ట్ స్టెప్ కూడా కంప్లీట్ చేశాడు మా మను బాబు. సూపర్. ఇంకోటి ఏంటుంది? బొర్మ కూర్చోవచ్చా? సరే కూర్చో అయితే. నేను ఇదే లాస్ట్ అనుకున్నాను గైస్. కమాన్ కమాన్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎవడన్నా
సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మా నెక్స్ట్ గేమ్ ఏంటి అంటే ఇప్పుడు బెలూన్ ఒక కలర్ చూపించి పైన చూపిస్తామన్నమాట. అది సేమ్ కలర్ చెప్పారనుకో ముందున్న వాళ్ళు దాన్ని ఏమి చెయ్యం. బట్ రివర్స్ కలర్ చెప్తే కనుక డెఫినెట్ గా వాళ్ళ హెడ్ పైన ఆ బెలూన్ తో వాటర్ ని మొత్తం పేల్చేస్తామన్నమాట. చూద్దాం ఎవరెవరు ఎలా ఆడతారో. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. లేదంటే ఇగో గుండు సూది ఉంది కదా, దీంతో కన్నం పెట్టేసి వాటర్ మొత్తం వాళ్ళ మీద పంపేద్దాం. లెట్స్ స్టార్ట్. కెమెరా చూడు. ఒక కలర్ చెప్పు, నీకు నచ్చిన కలర్ చెప్పు. నువ్వు చెప్పు కలర్ చెప్పు. పింక్. పింక్ కాదు గైస్, ఇది ఆరెంజ్. ఎల్లో. ఏ కలర్? ఎల్లో. సరే సర్లే. తలస్నానం చేసింది గాయస్ సండేతో. తలస్నానం చేసింది గాయస్ సండేతో. మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి. అది గోల్డెన్ కలర్. పసుపు, నీలం, రాణి కలర్, ఆకుపచ్చ కలర్, 4 కలర్లు ఉన్నాయి. అందులో ఏదో కలర్ నువ్వు చెప్పాలి. పసుపా? కరెక్ట్ చెప్పా బాబాయ్ నువ్వు. వచ్చిండా సైంటిస్ట్? ఇదే కలర్. ఏంటంటే మళ్ళీ చెప్పకూడదండి. పిన్ని ఈ సారీ కలర్. పిన్ని ఏ కలర్ అది? ఓకే. అదేంటి ఏంటి మురళి ఆడు ఎల్లో చెప్పాడుగా. ఎల్లో అది అవ్వదు. గైస్ కొన్ని బెలూన్స్ మిగిలాయి అనమాట. పంటలు గుర్తుంది కదా, మనం చిన్నప్పుడు డీఫాట్లు పరిగెద్ద పుట్టుకుని అట్లా ఆడేటప్పుడు పంటలు వేసుకునే వాళ్ళం. అలా పంటలేసి లాస్ట్ కి ఎవరైతే ఉండిపోతారో వాళ్ళకి ఆ బెలూన్స్ తో పండగ అనమాట. 3, 2, 1 స్టార్ట్. ఇంత దారుణం ఎంచుకున్న గేమ్ కి నేను బలైపోతారని అస్సలు అనుకోలేదు. గైస్ ఇప్పుడు మేము ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడుతున్నాం. అదేంటో తెలుసా? ఈ బాల్ ని ఒక్కొక్కరికి క్యాచెస్ ఇస్తారనమాట. ఎవరైతే క్యాచ్ పడతారో వాళ్ళు విన్ అయినట్టు. క్యాచ్ పట్టకుండా కానీ మిస్ అయిందా వాళ్ళు మిగిలిన వాళ్ళు తీసుకెళ్లి వాటర్ లో పడేస్తారనమాట. తీసుకెళ్ళండి.
రెడీ రెడీ ఇది పట్టుకో పట్టేశాడు. ఓకే నెక్స్ట్ మను. మింగిసావా ఉప్పు నీళ్ళు ఎంత మింగిసావు ఎంత మింగిసావు.